58వ వార్డులో జిల్లా మలేరియా అధికారి ఆకస్మిక పర్యటన. జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురంలో జిల్లా మలేరియా అధికారి వరప్రసాద్ రెడ్డి శనివారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ పర్యటనలో మలేరియా సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వెస్ట్ జోన్ పరిధిలో జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చుతూ మలేరియా సిబ్బందిని క్రమశిక్షణగా ఉంచుతూ సమయపాలన పాటిస్తుండడం వలన ఈ జోన్లో డెంగ్యూ, మలేరియా, చికున్ గునియా వంటి సీజనల్ వ్యాధుల నివారణ సక్రమంగా జరుగుతుందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణను బాధ్యతగా నిర్వహించే దిశగా సిబ్బందిని తయారు చేయడం మలేరియా ఇన్స్పెక్టర్ రవికుమార్ కే చెల్లిందన్నారు. ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అలుపెరగని బాటసారిలా మలేరియా సిబ్బందితో విధులు నిర్వహింపజేస్తూ పలువురి మన్ననలు పొందుతుండడం యావత్తు మలేరియా విభాగానికే గర్వకారణమన్నారు. 2017వ సంవత్సరం నుండి చూసుకుంటే ఈ ప్రాంతంలో రాష్ట్రంలోనే అధికంగా సీజనల్ పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదయ్యాయని రవికుమార్ మలేరియా ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అవి కాస్తా సింగిల్ డిజిట్ కి పరిమితి కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది 2026 కూడా విధులు నిర్వహించి గత ఏడాది 2025 లో నమోదైన 9 డెంగ్యూ కేసుల కంటే తక్కువగా నమోదయ్యేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం ఏరియా మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు, వార్డు మలేరియా సూపర్వైజర్ డి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.